ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 13 అధ్యాయంలోని 2వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అర్జునుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: ఓ కృష్ణ, ప్రకృతిని, పురుషుని, క్షేత్రమును, క్షేత్రజ్ఞుని, జ్ఞానమును, జ్ఞేయమును వీటన్నిటి గురించి నేను తెలుసుకోబోతున్నాను అని అన్నారు. ఇక ఈ శ్లోకంలో భగవానుడు దానికి సమాధానం చెప్తున్నారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేతి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవానుడు చెప్పాను, కౌంతేయ, కుంతి పుత్రుడు అర్జున, ఇదం శరీరం, ఈ శరీరము, క్షేత్రం ఇది, క్షేత్రమని, అభిధీయతే చెప్పబడుతున్నది, ఏతత్ దీనిని, యహ ఎవడు, వేత్తి తెలుసుకుంటున్నాడు, తం వానిని, క్షేత్రజ్ఞ ఇది క్షేత్రజ్ఞుడని, తత్ విద వానిని గురించి తెలిసిన వారు, ప్రాహు చెప్పుదురు. శ్రీ భగవాన్ చెప్పాను, కుంతిపుత్రుడు అర్జున, ఈ శరీరమే క్షేత్రం అనబడుతున్నది, దాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడని, క్షేత్రజ్ఞులు ఎరిగిన వారు చెప్పుదురు. అనగా క్షేత్రమనగా పొలము, భూమి. సస్యం అభివృద్ధి పొందుటకు, ఫలించుటకు భూమి ఆధారభూతమై ఎంతయో సహాయవంతముగా ఎట్లుంటును, అట్లే జీవుని హృదయాంతరమందరి జ్ఞానబీజము అభివృద్ధి నంది కాలాంతరమున మోక్షఫలం అసంగుటకై ఈ శరీరము ఆధారభూతముగా ఉండును. ఎలా అయినా అనేక సాధనానుష్ఠానములను ఈ శరీరముతోనే చేయవలసి వచ్చును. ఇది ధర్మబీజమునకు, జ్ఞానబీజమునకు క్షేత్రమునది వర్తించున్నది కనుకనే దీన్ని క్షేత్రమని చెప్పిరి. ఈ జడమైన శరీరమును చైతన్యవంతమైన ఒక శక్తి తెలుసుకుంటున్నది. ఆ ప్రజ్ఞారూపముగు వస్తువునే క్షేత్రగుణుడు. క్షేత్రము శరీరమును తెలుసుకున్నవాడు క్షేత్రగుణుడు. వారే ప్రత్యేగాత్మ. దేహేంద్రియాది సంఘాతమునకంతకు అతడు సాక్షి, నిర్వికారుడు, చిద్రూపుడు, అవినాశి, పంచకోశ విలక్షణుడు. జడమగు దాన్ని జడమగునది తెలుసుకొనలేదు, ప్రజ్ఞయే దాన్ని తెలుసుకొనదగినది. ఆ ప్రజ్ఞయే క్షేత్రజ్ఞుడు. వేత్తి అనగా ఎరుగుతున్నాడని చెప్పడం వలన క్షేత్రజ్ఞుడు ప్రజ్ఞావంతుడని, జడస్వరూపుడు కాడని స్పష్టమవుతున్నది. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.